అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బాధ్యత తెలిసినవాడు. ఆనందపురం జమీందారు ఆనందరాయణానికి వృద్ధాప్యం సమీపించింది. ఆయనకు 3 కొడుకుల తరువాత ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వర్ణ. తన ఆస్తితో పాటు కుమార్తె పెళ్లి బాధ్యత కూడా కొడుకులకు పంచాలన్నది ఆయన ఆలోచన. కుమార్తెకు అంతవరకు కొన్ని సంబంధాలు చూశాడు, కానీ అవేవీ ఆయనకు నచ్చలేదు. ఒకనాడు ఆయన తన కొడుకులలో చెల్లెలి పెళ్లి బాధ్యత తీసుకోగలవాణ్ణి ఎన్నిక చెయ్యాలని యోచించి ముందుగా పెద్ద కొడుకు శ్రీకాంతుణ్ణి తన దగ్గరకు పిలిచాడు. నాయనా, నా ఆస్తిని 4 భాగాలుగా విభజించి మీ నలుగురికి సమానంగా పంచాలనుకుంటున్నాను. స్వర్ణకు మంచి సంబంధం చూసి నువ్వే వైభవంగా పెళ్లి చెయ్యాలి అన్నాడు ఆనందరాయణం. శ్రీకాంతుడు ఎంతో వినయంగా, అలాగే నాన్నగారు, 4 భాగాలుగా చేసే బదులు 3 భాగాలుగా విభజించండి. అన్నదమ్ములం 3 కలిసి చెల్లాయి పెళ్లికయ్యే ఖర్చులు భరిస్తాం. తరువాత ఆమెను అత్తవారింటికి పంపిస్తాం అన్నాడు. ఆనందరాయణం తల ఊపి, సంబంధాలు ఏవీ కుదరటం లేదు. నేను బ్రతికుండగా అమ్మాయి పెళ్లి చూడగలనో లేదో అన్నాడు. శ్రీకాంతుడు ఓదారుస్తున్నట్టుగా, మీకా చింత అక్కర్లేదు నాన్నగారు. తమ్ముళ్ళు నేను మంచి సంబంధం వెతికి చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపిస్తాము. ఆస్తి పంపకం విషయం నేను చెప్పినట్లు చేస్తే బాగుంటుంది. ఆ విషయంలో మాత్రం తొందరపడకుండా బాగా ఆలోచించి చెయ్యండి అన్నాడు. ఆనందరాయణం అతన్ని పంపేసి రెండో కొడుకు శ్రీనివాసుణ్ణి రప్పించాడు. అతడికి కూడా శ్రీకాంతుడికి చెప్పినట్లే చెప్పి, చెల్లెలి పెళ్లి చూడాలని ఉంది నాయనా అన్నాడు. అలాగే నాన్నగారు, తప్పకుండా ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాం. అయితే ఆస్తి విషయంలో మీరన్నట్లు కాక కొంత మార్పు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు శ్రీనివాసుడు. ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగాడు ఆనందరాయణం. 6 భాగాలు చేస్తే బాగుంటుంది అన్నాడు శ్రీనివాసుడు. 6 భాగాలా? ఏం అలా అంటున్నావు అన్నాడు ఆనందరాయణం ఆశ్చర్యపోతూ. ముందు చెల్లాయితో పాటు 4 భాగాలు పంచుకుంటాం. తరువాత చెల్లాయి పెళ్లికి 1 భాగం ఖర్చు పెడతాం అన్నాడు శ్రీనివాసుడు. 6వ భాగం తన శేష జీవితం గడుపుకోవడానికి అట్టే పెట్టుకోమంటాడని జమీందారు అనుకున్నాడు. కానీ శ్రీనివాసుడు చెప్పింది ఆయన్ని మరింత ఆశ్చర్యపరిచింది. నాన్నగారు, స్వర్ణకు పెళ్లి జరిపేయడంతో మన బాధ్యత తీరిపోదు కదా. ఆమె పెళ్ళయ్యాక పుట్టింటి మర్యాదల కోసం, ఇంకా ప్రసూతి మొదలైన అవసరాల కోసం వస్తూ పోతూ ఉంటుంది. ఆస్తిలో వేరుగా ఉంచిన 6వ భాగం అలాంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది అన్నాడు శ్రీనివాసుడు. ఆనందరాయణం శ్రీనివాసుణ్ణి పంపేసి 3వ కొడుకును పిలిపించాడు. అతడి పేరు శ్యామలుడు. జమీందారు అతడికి అన్నలకు చెప్పినట్లే చెప్పి, ఆస్తిని 4 భాగాలు చెయ్యడం నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. అభ్యంతరమే నాన్నగారు అన్నాడు శ్యామలుడు. అభ్యంతరమా? అదేం అలా అంటున్నావు అని అడిగాడు అనుమానంగా ఆనందరాయణం. ఆస్తిని విభజించవలసిన అవసరం ఏమొచ్చింది నాన్నగారు అని ప్రశ్నించాడు శ్యామలుడు. నాకింకెన్నేళ్ళో బ్రతకననిపిస్తున్నది బాబు. నేను బ్రతికుండగానే మీ నలుగురికి న్యాయం చేసి పోవాలనుకున్నాను. నేను పోయాక ఆస్తి కోసం మీరు పోట్లాడుకోరాదన్నది నా కోరిక అన్నాడు జమీందారు. మీరు ఇంకా 10 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. మంచి సంబంధం చూసి ముందు చెల్లాయి పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాతనే ఆస్తి పంపకాల విషయం ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు శ్యామలుడు. ఆనందరాయణానికి అతడి మాటలు చాలా ఆనందం కలిగించాయి. అలాగే చెయ్యొచ్చు బాబు. ఆయన ఆస్తి పంచటం వల్ల అందుకు ఆటంకం ఏం కలుగుతుంది? పైగా మీ చెల్లి స్వర్ణకు 1 వాటా పంచుతున్నాం కదా. అందులో నుంచి
ఆమె పెళ్లికి ఖర్చు పెట్టవచ్చు. ఏమంటావు అని ప్రశ్నించాడు జమీందారు. అదేమిటి నాన్నగారు, ఆడపిల్ల బాధ్యత అందరిదీ కాదా? అదీ కాక ఆస్తి పంచి ఇస్తే మీ సంగతేమిటి? ఆ పంచటం జరిగాక మీ సంగతి ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు. చెల్లాయి ఆస్తి ఆమెకు పెళ్లి చేస్తుందా? అందువల్ల మీరు ప్రస్తుతానికి ఆస్తి పంచే విషయం పూర్తిగా మరిచిపోండి అన్నాడు శ్యామలుడు. ఆనందరాయణం కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని, మరి చెల్లాయికి సంబంధాలు చూడటం అంత తొందరగా అయ్యే పని కాదు బాబూ. మన హోదాకు తగినట్లు ఘనమైన సంబంధం చూడాలి. ఇదంతా జరిగేసరికి నేను ఉంటానో లేదో అన్నాడు. చెల్లాయి పెళ్లికి తగిన ఏర్పాట్లు చేసే ఉన్నాను నాన్నగారు. నాకు వేమవరం జమీందారు వంశానికి చెందిన మిత్రుడొకడున్నాడు. అతను చాలా మంచివాడు. మన స్వర్ణ గురించి ఆసక్తి కనబరుస్తున్నాడు. అతడి చిత్రపటం కూడా తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడవచ్చు. మనకు అన్ని విధాలా సరిపడే సంబంధం అది అన్నాడు శ్యామలుడు. ఆనందరాయణం కొడుకును ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని, నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు నాయనా. నీ అన్నలు ఆస్తిని ఎన్ని భాగాలు చెయ్యాలో లెక్కలు వేసిన వాళ్లే కానీ ఒక్కడూ చెల్లాయి పెళ్లి గురించి బాధ్యత తీసుకుంటానని ముందుకు రాలేదు. కనీసం నా శేష జీవితం గురించి ఆలోచించినవాడు కూడా లేడు. నువ్వు చెప్పిన సంబంధం అన్ని విధాలా బావుంటుందనిపిస్తోంది. రేపే వెళ్ళి ఆ అబ్బాయి పెద్దవాళ్లను కలుసుకొని మాట్లాడతాను. విన్నారు కదా జమీందారు పిల్లల గురించి. మనలో కూడా మన పిల్లలు కూడా చాలామందికి ఇలాగే ఉన్నారు. అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.